నాన్న గుడ్ మార్నింగ్. సో టుడే మనము చాలా ఒక ఇంపార్టెంట్ చాప్టర్ నాన్న. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే దీంట్లో ఉండేటటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తము 6. ఈ 6 4 మార్క్ క్వశ్చన్లో మనకి గ్యారెంటీగా 2 క్వశ్చన్లు వచ్చే అవకాశాలు 99% ఉంది. 2 మిస్ అయినా ఒక క్వశ్చన్ మాత్రం గ్యారంటీ, అది పబ్లిక్ ఎగ్జామ్ అయితే. మరి ఇప్పుడు ఆఫర్లు అయితే ఖచ్చితంగా 2 క్వశ్చన్లు వచ్చి తీరుతుంది. ఇది ఏంటంటే మన గురించి చాలా సింప్లిఫైడ్గా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అంటారు. ఇక్కడ చూడండి, లెసన్ పేరు ఇమ్యూన్ సిస్టమ్ అంటే ద బాడీ గార్డ్ విత్ పవర్ఫుల్ ఆర్సెనల్. ఇక్కడ ఆర్సెనల్ అంటే ఏంటి తెలుసా? మన భారతదేశాన్ని బార్డర్లో రక్షిస్తున్నటువంటి మిలిటరీ అంటే ఎవరు వస్తారు? సోల్జర్స్ వస్తారు, సిపాయిలు వస్తారు, కమాండర్లు వస్తారు. వారితో పాటు అతి ముఖ్యంగా ఎవరు వస్తాయి, ఏముంటాయంటే గన్నులు, బాంబ్స్, హెలికాప్టర్స్, రైఫిల్స్, అవునా, సబ్మెరైన్, ఏదైనా కావచ్చు. ఇక్కడ చూడండి అన్న, బాడీ గార్డ్ అంటే మ్యాన్ పవర్, మనిషి. వారికి ఏముంది? వాటితో పాటు వెపన్స్ ఉన్నాయి. అంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది ఎలా ఉందంటే ఒక పవర్ఫుల్ బాడీ గార్డ్, వారి చేతిలో ఇంకా పవర్ఫుల్గా ఉన్నటువంటి వెపన్స్ ఉన్నాయి మనల్ని రక్షించడానికి అని దానికి అర్థము. అంటే మన శరీరంలో మనల్ని రక్షించడానికి ఒక పవర్ఫుల్ వ్యవస్థ ఉంది. ఆ పవర్ఫుల్ వ్యవస్థలో మ్యాన్ పవర్ ఉంది, వెపన్స్ ఉన్నాయి అని చెప్పేదే లెసన్. ఇక్కడ మనకి ఏంటంటే ఓవరాల్గా ఒక ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఇట్స్ మనకి రోగం రాకుండా బయట నుంచి ఎటువంటి మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ మన శరీరంలో ప్రవేశించినా వాటిని చంపేసి మనం ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి శక్తిని మనకి ఇచ్చేదాన్ని ఇమ్యూనిటీ అని అంటారు. ఈ ఇమ్యూనిటీలో కొన్ని పదాలు ఉన్నాయి. దట్ ఈస్ నెట్వర్క్ ఆఫ్ ఆర్గాన్స్, సెల్స్, ప్రోటీన్స్ దట్ ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ హార్మ్ఫుల్ ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ సచ్ యాజ్ బ్యాక్టీరియా, వైరస్, అనిమల్ పెరస్ ఎక్సెట్రా. వాటిని ఏమంటారంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. మన బాడీలో ఉండేటటువంటి ఒక నెట్వర్క్ ఆఫ్ ఆర్గాన్స్ కావచ్చు, సెల్స్ కావచ్చు, అవునా, ప్రోటీన్స్. అంటే మన బాడీలో ఆర్గాన్స్, సెల్స్, అవునా, ప్రోటీన్స్, ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యి మన దేని నుంచి రక్షణ కల్పిస్తుందంటే బయట నుంచి మనకు వచ్చేటటువంటి బ్యాక్టీరియా కావచ్చు, ఫంగై కావచ్చు, వైరస్ కావచ్చు, మరొకటి ఏమైనా కావచ్చు, వాటి నుంచి రక్షిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క నెట్వర్క్ని ఏమంటారంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. లేదా ఇమ్యూనిటీ అంటే ఇట్స్ అన్ అబిలిటీ ఆఫ్ అన్ ఆర్గానిజం టు ఓవర్కమ్ ది మైక్రోబియల్ ఆర్గానిజం. అంటే ఒక బయట నుంచి వచ్చినటువంటి సూక్ష్మజీవులకి ఇన్ఫెక్షన్ నుంచి మన బాడీ తట్టుకోవడం అంటే దాన్ని ఇమ్యూన్ అంటారు. ఒక ఇమ్యూన్ నెట్వర్క్ అంటే ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కావచ్చు, సెల్స్ కావచ్చు, టిష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా యూనిట్గా ఫామ్ అయ్యి మనకి బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉందంటే దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. ఇది ఒక పాయింట్. అయితే మనకి బేసిక్గా మన శరీరంలో ఇమ్యూన్ సిస్టము 24/7 అంటే రోజుకి 24 గంటలు, వారంలో 7 గంటలు పూర్తిగా ఆల్ రౌండ్ ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి అనేది మన బాడీలో ఎక్కడా కూడా గ్యాప్ అనేది ఇవ్వకుండా పనిచేసుకుంటూ పోతూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ 3 స్టెప్లో జరుగుతుంది. 3 లైన్స్ అంటారు. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని అంటారు. అంటే 3 అంచెల రక్షణ వ్యవస్థ. మామూలుగా చెప్తూ ఉంటారు కదా, 5 అంచెల రక్షణ వ్యవస్థ, Z+ కేటగిరీ అంటారు. Z+ కేటగిరీ అంటే ఒక మినిస్టర్కి అతను చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ అలాంగ్ విత్ వెపన్స్, దాన్ని Z+ కేటగిరీ. మన బాడీలో అలా 3 అంచెల రక్షణ వ్యవస్థ ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్. మనకి
ఫస్ట్ వ్యవస్థ అంటే మూడంచెల వ్యవస్థలో అది ఎలాగైనా కావచ్చు. ఒకటి ఇన్నేట్ అంటాడు, ఒకటి అక్వైర్డ్ అంటాడు. ఇన్నేట్ ఇమ్యూనిటీ INNATE ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్. బేసిక్గా 4 మార్క్స్. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే పుట్టుకతో వచ్చినటువంటి రోగ నిరోధక శక్తి. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే మనకి పుట్టిన తర్వాత మనకు రక్షణ కల్పించుకున్నటువంటి ఇమ్యూనిటీ. ఇవన్నీ మీకు క్లియర్గా ఇప్పుడే చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఇక చూడండి. ఫస్ట్ లైన్ మీకు చెప్పాను చూడండి. మొదటి అంచె దట్ ఈస్ ఫిజికల్. ఫిజికల్ అంటే మన శరీరంలో స్కిన్ ఏం చేస్తుందంటే బయట నుంచి మైక్రో ఆర్గానిజము మన శరీరం లోపలికి రాకుండా ఫస్ట్ మనం రక్షిస్తోంది. అంటే బాడీలో ఫస్ట్ లెవెల్ దట్ ఈస్ ఫస్ట్ లైన్ ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే స్కిన్ నుంచి వస్తుంది. స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ విచ్ ఈస్ కవరింగ్ ఎంటైర్ బాడీ విచ్ ఈస్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్స్. ఫస్ట్ లెవెల్ స్కిన్తో పాటు ఇంకొకటి కూడా యాడ్ అవుతుంది దట్ ఈజ్ మ్యూకస్. మ్యూకస్ అనేది ఏంటంటే మీకు తెలిసిన పాయింటే. మన యొక్క లంగ్స్లో కానీ లంగ్స్ ముందు పోయినటువంటి పర్టికులర్గా బ్రాంక్యూల్స్ లేదా ఎక్కడైతే ట్యూబ్స్ ఉన్నాయో అక్కడ డస్ట్ పోకపోతే ఆ డస్ట్ని ఈ మూకస్ ఏం చేస్తుందంటే అతికించుకుంటుంది. ఆ తర్వాత దాన్ని బయటకు తరిమేస్తుంది బై సీలియేటెడ్ ఎపిథీలియం. ఇక్కడ మెయిన్ ఏంటంటే మరొకసారి చూడండి నాన్న. ఇప్పుడు ముక్కు ఉంది అవునా. సో ముక్కు ఉన్నప్పుడు డస్ట్ ఏదైనా పోయితే ఈ ముక్కు దగ్గర ఉన్నటువంటి మ్యూకస్ తడి ఏం చేస్తుందంటే ఆ యొక్క డస్ట్ని అతికించుకొని అది బయటికి ఏదో ఒక రూపంలో వచ్చేలాగా చేస్తుంది. అది తుమ్ములు కావచ్చు. అంతే కదా, ఎప్పుడైనా మీరు బూజు దుడిపేటప్పుడు తుమ్ములు ఎందుకు వస్తుందంటే ఆ డస్ట్ అక్కడ ఉన్నటువంటి మ్యూకస్ పార్టికల్తో అతికించుకున్న తర్వాత దాన్ని బయటికి పంపించడం కోసం దట్ ఈస్ అది ఇన్వాలంటరీగా నీకు తెలియకుండా జరిగిపోతుంది ఆ తుమ్ములు. సో 2 పాయింట్స్ మీకు అర్థమైంది. ఫస్ట్ పాయింట్ బాడీ స్కిన్ అనేది మనకి రక్షణ కల్పిస్తోంది ఒకటి. రెండోది మ్యూకస్ అనేది ఏంటంటే అది ముక్కు దగ్గర కావచ్చు లేదా బ్రాంక్యూల్స్ అంటే మన యొక్క పైపు మన యొక్క రెస్పిరేటరీ ట్యూబ్ ఉంది కదా, రెస్పిరేటరీ ట్యూబ్స్ లోపల మనకి మ్యూకస్ అనేది సెక్రీట్ అవుతుంది. ఈ మ్యూకస్ ఏం చేస్తుందంటే డస్ట్ ఏదైనా పోతే ఆ డస్ట్ దీనికి అతికించుకొని అవునా దాన్ని మెల్లిగా అలానే రిమూవ్ చేస్తుంది. అది సెకండ్ కేస్ దట్ ఈస్ ఫిజికల్ అంటారు. ఫిజికల్లోనే ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, ఫిజియలాజికల్ అంటాడు. ఫిజికల్ అంటే ఒక బాడీలో యాసిడ్గా ఉండేది, స్కిన్ యాసిడ్గా ఉంది, మ్యూకస్ యాసిడ్గా ఉంది. ఫిజియలాజికల్ అంటే ఇప్పుడు వేరే వస్తుంది. అది ఏంటంటే కంట్లో దుమ్ము పడగానే కంట్లో నుంచి నీళ్ళు కారుతుంది. అందుముందు నీళ్ళు కారు. కంట్లో దుమ్ము పడగానే కంట్లో నుంచి మనకి నీళ్ళు కారుతుంది, అందుముందు లేదు అవునా. నోట్లో ఏదైనా చేదుగా ఉన్నటువంటిది పడితే ఆ నీళ్లు ఊరి దాన్ని బయటికి ఊసేస్తాం సలైవ అవునా. సో ఇది ఫిజియలాజికల్ అని అంటారు. అంటే సెకండ్ కండిషన్ ఏంటంటే ఒక్కొక్కసారి మన శరీరంలో బయట నుంచి జెమ్స్ ఏదైనా వస్తే కంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకే తెలిసి ఉంటుంది, కంట్లో ఏదైనా పురుగు పడిందంటే అట్లే రెడ్ అయిపోయి నీళ్ళు కారుతూ ఉంటుంది అవునా. దానికి కారణం ఏంటంటే దాన్ని కరిగించి అది బయటికి పోవడానికి మన యొక్క రోగ నిరోధక శక్తి చేసేటటువంటి ప్రయత్నం మాత్రమే. దాన్ని ఏమంటారంటే ఫస్ట్ టియర్స్. ఇంకొక రకం ఏంటంటే మన చర్మం పైన సెబేషియస్ గ్లాండ్స్ ఉన్నాయి తెలుసు. ఆ సెబేషియస్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, సీబమ్ ఆయిల్ సెక్రెట్ చేస్తాయి. ఈ ఆయిల్ సెక్రెట్ చేసే క్రమంలో కూడా ఒక్కొక్కసారి స్కిన్ పైన ఉన్నటువంటి చర్మంలో పైన ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ బయటికి చంపడానికో లేదా బయటకు తరిమేయడానికి కోసమో సీబమ్ సెక్రెట్ చేస్తాయి. ఇలా సెక్రెట్ చేసినప్పుడు కూడా సూక్ష్మ జీవులు చనిపోతాయి లేదా మన యొక్క సలైవ. ఇక చూడన్నా మీరు గుర్తుపెట్టుకోవాలి, సలైవ కావచ్చు, సీబమ్ కావచ్చు, టీయర్స్ కావచ్చు, ఈ మూడిట్లోనూ ఒక పర్టికులర్ ఎంజైమ్ ఉంది, దాన్నే లైసోజైమ్ అంటారు. ఈ లైసోజైమ్ ఇస్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫాగోసైటోసిస్. ఫాగోసైటోసిస్ అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క బ్యాక్టీరియాను మైక్రోఆర్గానిజం చంపడానికే మెయిన్ దానికి ఉన్నటువంటి అబిలిటీ చంపగలుగుతుంది
సైటోసిస్. ఇజ్ ఇట్? సో ఇది ఫస్ట్ లైన్ మాత్రమే. సెకండ్ లైన్ ఉంది. ఇప్పుడు సెకండ్ లైన్ ఏంటంటే మన యొక్క బాడీ లోపలికి పారాసైట్ ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చదువుకున్నామంటే ఫస్ట్ లైన్ అంటే బాడీకి ఎంటర్ కాకముందు మన యొక్క స్కిన్ కానీ, మన యొక్క మ్యూకస్ కానీ, మన యొక్క టీయర్స్ కంట్లో నుంచి నీళ్ళు కానీ, సలైవే కానీ, ఏదైనా కానీ వాటిలో ఉండేటువంటి లైసోజోమ్స్ బయట నుంచి మనకి రక్షణ కలిగిస్తోంది లోపలికి పోకుండా ఉండడానికి. లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు పారాసైట్. ఇప్పుడు సెకండ్ లైన్ కేసు. సెకండ్ లైన్ కేసులో ఏం జరుగుతుందంటే బాడీలో రకరకాలైనటువంటి సెల్స్ ఉన్నాయి. అది యాంటీబాడీస్ కావచ్చు, లేదా న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటారు, న్యాచురల్ కిల్లర్ సెల్స్ కావచ్చు, లేదా మ్యాక్రోఫేజెస్ కావచ్చు. అవునా? ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బ్లడ్లోకి వచ్చిన తర్వాత, మన బాడీలోకి వచ్చిన తర్వాత వాటిని చంపేస్తాయి. దీన్ని సెకండ్ లైన్ ఇన్ఫెక్షన్, సెకండ్ లైన్ ప్రొటెక్షన్ అంటారు. అంటే మన బాడీలోకి ఒక పారాసైట్ ఎంటర్ అయిన తర్వాత మన బాడీలో రెండు రకాలైనటువంటి యాంటీబాడీస్ ఉంటాయి. ఒకటి యాంటీబాడీస్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రీలీ ఇన్ ద బాడీ ఒకటి. రెండోది కొన్ని యాంటీబాడీస్ బీ సెల్స్ పైన అతికించబడి ఉంటుంది, సర్ఫేస్ అటాచ్ పైన అటాచ్ అయి ఉంటుంది. రెండు రకాలు. లేదా మన బాడీలోనే మ్యాక్రోఫేజెస్ అని కొన్ని సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు అది నెక్స్ట్ మీకు సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ, హార్మోన్ ఇమ్యూనిటీ చెప్పేటప్పుడు చెప్తాను, కానీ ఫస్ట్ బేసిక్స్ మాత్రం చూడండి. యాంటీబాడీస్ అనేవి పర్టికులర్గా ఒక ప్యాథోజన్ ఉత్పత్తి అయ్యే సెల్స్ని యాంటీబాడీస్ అంటారు. అది కూడా ప్రోటీన్సే. కాకపోతే సెకండ్ లైన్లో మనం ఏదైతే చెప్పుకుంటున్నామంటే అది ఏంటంటే మన బాడీలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సెల్స్ ఉన్నాయి. మ్యాక్రోఫేజెస్ కావచ్చు, న్యాచురల్ కిల్లర్ సెల్స్ కావచ్చు. ఈ సెల్స్ వాటి శరీరంలో ఆకృతిలో మార్పు ఉండదు. డైరెక్ట్గా దాని సెల్ ఏం చేస్తాయి, ఆ యొక్క బ్యాక్టీరియాని లోపలికి తీసుకోవడం, దాన్ని తినేయడమో లేదా దాన్ని చంపేయడమో చేస్తాయి. దాన్ని ఏమంటారంటే మ్యాక్రోఫేజెస్ ఆర్ న్యాచురల్ కిల్లర్స్ అని వాటిని అన్నింటి కూడా చెప్తూ ఉంటారు. ఇది సెకండ్ లైన్ ప్రొటెక్షన్ అంటారు. థర్డ్ లైన్కి వచ్చేకాడికి ప్రత్యేకంగా ఏర్పడినటువంటి బి సెల్స్ కానీ, అంటే లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ కానీ, టీ లింఫోసైట్స్ కానీ అవి ఉన్నాయి. ఇవి థర్డ్ లైన్ కింద వస్తాయి కదా. ఇది జనరల్గా ఇంట్రొడక్షన్ అన్న. మనకి ఇప్పుడు బేసిక్గా మీకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ మనకి మీకు పేజ్ కూడా చెప్తాను చూడండి. ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీలో పేజ్ నెంబర్ 148లో టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీలో మనకి 4 సబ్ హెడ్డింగ్ ఇచ్చారు. ఎలాగైతే ఇమ్యూనిటీలో ఇంట్రడక్షన్లో ఎలాగైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో సేమ్ కాన్సెప్ట్ దీంట్లో కూడా వస్తుంది. ఇంతకు ముందు ఏదైతే ఇంట్రడక్షన్ విన్నారో, ఏది ఫిజికల్, ఫిజియలాజికల్. ఫిజికల్ అంటే ఏంటి? సేమ్ అదే విధంగా, అవునా, స్కిన్ కానీ మ్యూకస్ కానీ మన బాడీలోకి మైక్రో ఆర్గానిజమ్స్ రాకుండా అడ్డుపడుతుంటే దాన్ని ఫిజికల్ అంటారు. ఫిజియలాజికల్ అంటే స్కిన్ పైన పడినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ చంపడానికి చేసే ప్రయత్నంలో ఒకటి సీబం, లేదా సలైవా, లేదా టీయర్స్. వీటికన్నిటికీ ఏముంటుందంట, అసిడిక్ కండిషన్ ఉంటుందంట. ఈ అసిడిక్ కండిషన్ వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ప్యాథోజన్ మల్టిప్లికేషన్ తగ్గిపోతుంది లేదా చనిపోతుంది. ఇదొక ఎత్తుగడ మాత్రమే ఆ యొక్క జీవిని చంపడం. ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్లో మనకి రక్షణ కల్పించడానికి 3 అంచెల వ్యవస్థ అని చెప్పుకున్నాము, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. అయితే 4 మార్క్స్ క్వశ్చన్కి వచ్చేకాడికి ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది అడుగుతున్నాడు. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ద ఇమ్యూనిటీ విచ్ ఎవర్ అక్వైర్డ్ వితౌట్ ఎనీ ఎక్స్పోజ్ టు ఎనీ మైక్రో ఆర్గానిజం ఆఫ్టర్ బర్త్. అంటే పుట్టుకతో వచ్చినటువంటి రోగ నిరోధక శక్తి, పుట్టుకతో వచ్చినటువంటి శక్తి. ఇక్కడ ఇమ్యూనిటీ ఎలా ఉంటుందంట, అవునా, జనరల్గా ఉంటుందంట. అంటే జనరల్ అంటే చేతిలో ఒక కత్తి మాత్రం పెట్టుకొని పోతావు, ఎదురుగా వస్తే సింహాలను చంపాలి లేదా పులిని చంపాలి, పాములను చంపాలి. నీ చేతిలో ఉండేది ఏంటంటే పొడవాటి ఖడ్గం మాత్రమే. దాన్నే ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. ఇన్నేట్ ఇమ్యూనిటీలో
పుట్టుకతో వచ్చినటువంటి ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీ అనేది జనరలైజ్డ్గా ఉంటుంది, స్పెసిఫిక్గా పర్టికులర్గా ఒక ప్యాథోజన్ ఒక మైక్రో ఆర్గానిజంకి సంబంధించింది కాదు, ఇన్ జనరల్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ ఉంది, మనం రక్షిస్తుంది. దేని నుంచి రక్షిస్తుంది అంటే దానికి ఆన్సర్ ఏమని చెప్తారు? ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రోటోజోన్స్, వాట్ ఎవర్ అన్ని కామన్గా చెప్తారు. అంటే ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ఇన్ జనరల్ ఆ కాన్సెప్ట్ అక్కడ వస్తుంది. దాన్ని ఏమంటారంటే నాన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డిఫెన్స్. నాన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డిఫెన్స్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. నాన్ స్పెసిఫిక్ పర్టికులర్గా ఫలానా దానికని కాకుండా దాన్ని నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. సో దీంట్లో మీకు చెప్పాను కదా, ఫిజికల్ ఫిజియలాజికల్ అర్థమైంది. నెక్స్ట్ వచ్చి సెల్యులార్ బ్యారియర్స్. ఇక్కడ ఈ సెకండ్ లైన్ చెప్పుకున్నాం కదా, ఆ సెకండ్ లైన్ దగ్గర మీరు ఈ పదం రాసుకోవాలి, దట్ ఈస్ సెల్యులార్ బ్యారియర్స్. సో ఇక్కడ మీకు ఏమొస్తుందంటే పిఎంఎన్ అంటే పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్స్. పిఎంఎన్ పాలిమార్ఫో న్యూక్లియర్, అవునా, ల్యూకోసైట్స్ దట్ ఈస్ పిఎంఎన్. అంటే మన బాడీలో మీకు తెలిసినటువంటి విషయమే కదా, బ్లడ్ కంటైన్స్ డబ్ల్యూబీసీ సెల్స్, ఆర్బీసీ సెల్స్, ప్లేట్లెట్స్ ఉన్నాయి. ఈ డబ్ల్యూబీసీ సెల్స్ని మనం ల్యూకోసైట్స్ అన్నాము. సో ల్యూకోసైట్స్లో మన రకాలు చదువుకున్నాం, అవునా, అసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అను లేదా గ్రాన్యులోసైట్స్, ఏగ్రల్స్, ఇవన్నీ మనం చదువుకున్నాం. దాంట్లో ఆ యొక్క ల్యూకోసైట్స్ ఒక రకము. తర్వాత ల్యూకోసైట్స్లో మేము చెప్పాం కదా, నన్ను మీకు డబ్ల్యూబీసీ ఒకసారి చూడాలి. డబ్ల్యూబీసీ మీరు చదువుకున్నారు కదా నాన్న, ఏ గ్రాన్యులోసైట్స్ చదువుకున్నారా లేదా? గ్రాన్యులోసైట్స్ లో మీరు లింఫోసైట్స్, మోనోసైట్స్ చదువుకున్నారా? ఏ గ్రాన్యులోసైట్స్ లో మీరు ఏం చదువుకున్నారు? అసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ చదువుకోలేదా? డబ్ల్యూబీసీ డివిజన్ జరుగుతుంది, రెండు విధాలుగా జరుగుతుంది. ఏ గ్రాన్యులోసైట్స్ ఏ గ్రాన్యులోసైట్స్ అంటే గ్రాన్యూల్స్ లేనివి. దాంట్లో మూడు రకాలు చదువుకున్నాము, అసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అని. గ్రాన్యులోసైట్స్ లో మళ్ళీ రెండు రకాలు చదువుకున్నాము, అవునా, లింఫోసైట్స్, మోనోసైట్స్ చదువుకున్నాం, అవునా. ఇప్పుడు ఆ లింఫోసైట్స్ గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం, దట్ ఇస్ ల్యూకోసైట్స్, అవునా. ఇక్కడ చూడండి, సెల్యులర్ బేస్ వచ్చేకాడికి పాలిమోర్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్స్, మోనోసైట్స్, అవునా. నెక్స్ట్ న్యాచురల్ కిల్లర్స్, ఇక్కడ మీకు చెప్పాను చూడండి, న్యాచురల్ కిల్లర్స్. ఇంకొక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషికి జ్వరం వస్తుంది అంటే మన యొక్క రోగ నిరోధక శక్తి ఏం చేస్తుందంటే, అట్లీస్ట్ వీడి బాడీ టెంపరేచర్ మనం రైజ్ చేస్తే ఆ ప్యాథోజన్ ఆ రైజ్ అయిన టెంపరేచర్కి అది మల్టిప్లికేషన్ కాకుండా తగ్గిపోతుందేమో అనే ఉద్దేశంతోనే మనకి జ్వరం అనేది వస్తుందంట. ఇది మనకి పేజీ నెంబర్ ఎక్కడ చూడండి, మీకు పేజీ నెంబర్తో రుజువు చూపిస్తాను. హియర్ పేజీ నెంబర్ 141లో చూడండి, హై టెంపరేచర్ ఈజ్ ఎ బాడీస్ న్యాచురల్ డిఫెన్స్ టు ఇన్హిబిట్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ మైక్రోబ్స్. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు చూడండి ఆ వాక్యాన్ని, అవునా. అంటే బాడీ టెంపరేచర్ పెరిగితే రోగ నిరోధక వ్యవస్థలో ఇది ఒక ఎత్తుగడ. అంటే బాడీ టెంపరేచర్ పెరిగితే ఆ పారాసైట్ డెవలప్ కాదు, ఆ మైక్రోబ్ డెవలప్ కాదు అన్న ఒక ఎత్తుగడ. ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే సెల్యులార్ బ్యారియర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దట్ ఈస్ ల్యూకోసైట్స్, అవునా, మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫైజెస్, న్యాచురల్ కిల్లర్స్. ఇవన్నీ సెల్స్ ఏంట్రా అంటే ఇవేం చేస్తాయి, ఆ వచ్చినటువంటి పారాసైట్ని, బాడీలోకి వచ్చినటువంటి పారాసైట్స్ని రెండు విధాలుగా, ఒకటి డైరెక్ట్గా ఫాగోసైటిస్ అంటే దాన్నే చంపేయడము, లేదా అపోప్టైస్ అంటే ఇన్ఫెక్ట్ అయిన సెల్ మాత్రమే చంపేయడం మొత్తం. అంటే ఇక్కడ చూడండి రెండు రకాలు. ఒకడు మన ఇంటికి దొంగ దూరాడు అన్నప్పుడు ఫాగోసైటిస్ అంటే ఆ యొక్క దొంగను మాత్రమే చంపేయడాన్ని, దాన్ని ఫాగోసైటిస్ అంటారు. అపోప్టైస్ అంటే ఇంకా దొంగను మనం సపరేట్గా చంపలేము కాబట్టి మన ఇంటికి దూరాడు కాబట్టి మన ఇంటికే బాంబు పెట్టి పేల్చేయడం. అప్పుడు ఏమైపోతుంది, ఆ యొక్క దొంగ చచ్చిపోతాడు, ఇల్లు నాశనమైపోతుంది. కాకపోతే దొంగ పీడ విరగడవుతుంది అనేది అపోప్టైస్ అంటారు.
ఇజిటేట్ అర్థమైందా? సైటోలైసిస్ అంటే పర్టికులర్గా ఆ సైకిల్ మొత్తాన్ని తీసేయడం, ఫాగోసైటిస్ అంటే ఆ యొక్క బ్యాక్టీరియాని మాత్రము చంపడం, బ్యాక్టీరియా వైరస్ వాటెవర్ మీద చంపడం. ఇంకా లాస్ట్లో దాంట్లో ఇంకొక గమ్మత్తైన చూడండి, సైటోకైన్ బ్యారియర్స్. సైటోకైనిన్ బ్యారియర్స్ మనం ఇందు ముందు చదువుకుంది ఏంటి? ఇందు ముందు చదువుకుంది సెల్యులార్ బ్యారియర్స్. నాన్న ఇప్పుడు చూడండి, సైటోకైన్ బ్యారియర్స్ అంటే ముందు చెప్పాను మీకు. సైటోకైన్ బ్యారియర్ అంటే ఏంటంటే మన యొక్క రోగ నిరోధక వ్యవస్థలో ఏం కీలకంగా ఉంటుందంటే, ఒక సెల్కి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎంటర్ అయింది అనుకోండి, ఆ సెల్ వెంటనే కొన్ని పదార్థాలు బయటికి ఉత్పత్తి చేస్తాయి. దాన్నే సైటోకైనిన్స్ అంటారు. ఈ సైటోకైన్స్లో మన 2 రకాలు, ఇంటర్ఫెరెన్స్, ఇంటర్లూకెన్స్ అనే రకాలు ఉన్నాయి. మీకు అంత చెప్తొద్దు, ఇక సింపుల్ చెప్తాను చూడండి. సెల్యులార్ సైటోకైనిన్ బ్యారియర్స్ కదా. నెక్స్ట్ సబ్హెడింగ్, సైటోకైనిన్ బ్యారియర్స్ ఏంటంటే ఒక హెల్తీ సెల్లోకి ఒక బ్యాక్టీరియా వైరస్ ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఆ సెల్ ఏం చేస్తుందంటే, ద ఇన్ఫెక్టెడ్ సెల్ విల్ ప్రొడ్యూస్ ఏ గ్రూప్ ఆఫ్ soluble proteins on its surface. The infected cells will produce soluble proteins on its surface. ఎందుకు అంటే అప్పుడు రోగ నిరోధక వ్యవస్థకి ఏం అర్థమవుతుందంటే, మన ఇంట్లోకి ఒక దొంగ వచ్చాడంటే అలారం మోగించామంటే అర్థం ఏంటంటే పోలీస్కి ఆ ఇంట్లో దొంగ దూరాడు కాబట్టి అక్కడ మనకి అలారం మోగుతోంది అంటే ఆ యొక్క పోలీస్కి అర్థమైపోతుంది అక్కడ దొంగ దూరాడని. ఇది దాన్ని ఏమంటారంటే సెల్ డిఫరెన్షియేషన్. అంటే నార్మల్ సెల్లో ఒక బ్యాక్టీరియా ఎంటర్ అయిన వెంటనే దాని యొక్క సెల్ చుట్టూ కొన్ని గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ వస్తుంది. ఇది ఎందుకంటే టు డిఫరెన్షియేట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంకోటి నైబరింగ్ సెల్ కూడా ప్రొటెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఏమైందంటే ఇక చూడండి, ఇది మానవుల్లో లేనటువంటి కార్యం, అది సెల్లో ఉంది. ఇన్ఫెక్ట్ అయినటువంటి సెల్లో నుంచి గ్రూప్ ఆఫ్ సాల్యుబుల్ ప్రోటీన్స్ అంటాం, దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. దాన్ని ఇన్ఫరెన్స్, మీకు అది పేజీ నెంబర్ అది కూడా ఉంది మీకు. ఇంటర్ఫెరెన్స్ అంటారు, దాన్ని ఇంటర్ఫెరెన్స్ అంటారు. ఆ ఇంటర్ఫెరెన్స్ ఏం చేస్తుందంటే ఇన్ఫెక్ట్ అయినటువంటి సెల్స్లో నుంచి ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కదా, గ్రూప్ ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్స్, అది అక్కడి నుంచి హెల్తీ సెల్కి వెళ్తుంది. ఇస్ దట్ జస్ట్ ఇక్కడ చూడండి, ఒక హెల్తీ సెల్ లోపలికి ఒక హెల్తీ సెల్లోకి ఒక వైరస్ లోపలికి వచ్చింది. వెంటనే ఏం చేస్తుందంటే దాని బయట ఇంటర్ఫిరెన్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సాల్యుబుల్ ప్రోటీన్స్. సాల్యుబుల్ ప్రోటీన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆ సెల్ చుట్టూ ఉన్నాయి. ఫస్ట్ ఈ ఇంటర్ఫిరెన్స్ బయట ఉంది అంటే అర్థం ఏంటంటే దీని లోపల వైరస్ ఉంది అని అర్థం. ఇప్పుడు చూడండి, బయట గ్రూప్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఉన్నాయి కదా, ఇది ఒక్కటి పక్క సెల్ పోతుంది. ఎక్కడికి? పక్క సెల్ రౌండ్గా ఉంది, అవునా? దానిపై ఇది పోయి కూర్చుంటుంది. ఇది ఎప్పుడైతే కూర్చుంటుందో ఇక ఏ వైరస్ ఏ బ్యాక్టీరియా దీని లోపలికి పోదు. అర్థమైందా లేదా? మరొకసారి చూడండి, దీంట్లోకి వైరస్ వచ్చింది, దానికి రెస్పాండ్గా దాని సెల్ సర్ఫేస్ లో ఇంటర్ఫెరెన్స్ అంటే దాని సాల్యుబుల్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఈ ప్రొడ్యూస్ అయిన సాల్యుబుల్ ఏం చేస్తుంది, బయట ఏ సెల్ కూడా దీన్ని ఈజీగా గుర్తిస్తుంది. అట్ ది సేమ్ టైం దీంట్లో ఉండే కొన్ని మాలిక్యూల్స్ హెల్తీగా ఉండే దానిపైన అతుక్కుంటుంది. ఇది అతుక్కుని వెంటనే ఏమైపోతుందంటే మొత్తం దీన్ని ఏం చేస్తుంది, ప్లాస్మా మెంబ్రేన్ అలర్ట్ చేస్తుంది, ఏది కూడా లోపలికి రాకుండా ఆపేస్తుంది. ఇది మనం ఎప్పుడు కూడా మానవ వ్యవస్థలో మనం మన ఇంట్లోకి దొంగ పడిన తర్వాత మనము అలారం మోగించి కాపాడమని చెప్తాం, కానీ మన ఇంట్లో ఒకడు వెళ్ళి పక్కింట్లోకి ఆ దొంగ పోకుండా లేదా ఇంకెవరు ఆ ఇంటికి ఏ ఇబ్బంది కలగకుండా ఆ ఇంటికి రక్షణ మనం ఇవ్వం. కానీ ఇది ఏం చేస్తుంది చూడండి, దీంట్లో వైరస్ వచ్చింది, దీని రెస్పాండ్గా ఇంటర్ఫిరెన్స్ గ్రూప్ ఆఫ్ సాల్యుబుల్ ప్రోటీన్
యాంటీబాడీ వచ్చింది, ప్రొడ్యూస్ అయింది. ఇది ఎక్కడి నుంచి ఏమొస్తుంది? దీనిపైకి వస్తుంది. దీన్ని ఏం చేస్తుంది? రే దొంగలు ఉన్నారా, దొంగలు ఉన్నారు జాగ్రత్త పడు అని అంటుంది. తద్వారా ఏమైపోతుంది? ఆ సెల్లోకి ఏది కూడా పోదు. సో ఇది చూడండి, దీన్ని ఏమంటారు? సైటోకైనిన్ బ్యారియర్స్ అని అంటారు. చూడండి, ఇన్నేట్లో 4 రకాలు వచ్చాయి: ఫిజికల్, ఫిజియలాజికల్, సెల్యులార్, సైలాజికల్. బేసిక్ నాన్న ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఫిజికల్లో స్కిన్, ఫిజియలాజికల్లో కంటిలో నీళ్లు, ముక్కు సీమిడి, అవునా, చెమట, అవునా, ముఖం పైన సెబేషియస్ గ్లాన్స్, ఇవన్నీ కూడా ఒక రకం అయితే, రెండోది రకం చూడండి, దట్ ఈస్ మన బాడీలో ఉండే ఫాగోసైటిక్ సెల్స్ కావచ్చు, న్యాచురల్ కిల్లర్ సెల్స్ కావచ్చు, మ్యాక్రోఫేజెస్ కావచ్చు, లూకోసైట్స్ కావచ్చు, మోనోసైట్స్, ఇవన్నీ కూడా సెల్స్. ఇవి ఒక ప్యాథోజన్ వస్తే దాన్ని పరిగెత్తుకెళ్ళి దాన్ని చంపేస్తాయి, లేదా ఒక యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసి చంపేస్తాయి. అవునా? అంటే బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత బాడీలో ఉండే సెల్స్ నేరుగా దాన్ని అటాక్ చేయడము, లేదా యాంటీబాడీస్ ఉత్పత్తి చేసి దాన్ని అటాక్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇన్ఫెక్ట్ అయిన సెల్స్ పక్క సెల్స్ని కాపాడుకోవడము ఇంకొక ఎత్తు. దాన్నే మన లాస్ట్ లైన్లో సైటోకైనిన్ బ్యారియర్స్ అంటారు. ఇవి 4 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీకు ఇది కాకుండా ఇంకొకటి అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని ఉంది నాన్న. ఇది ఎగ్జామ్లో లేదు, మీకు ఒక అవగాహన కోసమే. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే పుట్టినప్పుడు ఇది ఏమీ లేదు, తర్వాత మనకు వచ్చింది. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి న్యాచురల్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు. న్యాచురల్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే మనకి తెలియకుండా మన శరీరంలోకి ఆ వైరస్ వచ్చింది. ఏది? ఆ చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ వైరస్ శరీరంలో వచ్చింది, మన జీవితంలో ఇంకోసారి రాదు. దాన్నే న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే ఉన్నట్టుండి మనకు ఒక రోగం వచ్చింది, ఆ రోగానికి సంబంధించి మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, ఇంకెప్పటికీ ఆ రోగం మనకి రాదు. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ దాన్నే వ్యాక్సినేషన్ అంటారు. వాంటెడ్గా మనకి కరోనా రాకూడదు అంటే ఏం చేశారు? వైరస్ని చంపి మన శరీరంలో ప్రవేశపెట్టి మన శరీరంలో యాంటీబాడీస్ని డెవలప్ చేశారు. అంటే అంతకుముందు కరోనాని చంపే రకమైనటువంటి యాంటీబాడీస్ మన శరీరంలో లేదు, వాళ్ళగా ఏం చేశారు? చంపేసినటువంటి వైరస్ మన శరీరంలో ప్రవేశపెట్టారు, మన బాడీ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసింది. ఇంకా ఎప్పటికీ ఆ వైరస్ బ్రతికుంటే అది మన బాడీ ఏం చేస్తుంది? ఫైట్ చేస్తుంది. మనకి ఆ రోగము తీవ్రత తక్కువగా ఉంటుందంట. దీంట్లోకి అయితే మామూలుగా అయితే ఏ రోగము రాగదు, కానీ ఇక్కడ ఈ కరోనా వ్యాక్సిన్లో మాత్రం ఏంటంటే దాని యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే 2 సార్లు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా నాకు ఆ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చింది. వారం 10 రోజుల పాటు ఆ జ్వరము దగ్గు ఉండింది, కానీ ప్రాణం మాత్రము పోలేదు. పోయి ఉంటే మీ దగ్గర ఉండి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, అది ప్యాసివ్, అది అర్థమైంది కదా, ఆర్టిఫిషియల్ యాక్టివ్. ఇకపోతే ప్యాసివ్ అనేది ఏంటంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ. అంటే ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే తల్లి శరీరం నుంచి ఆ శిశువుకి ఆ యొక్క తల్లి పాల ద్వారా వచ్చేటటువంటి ఇమ్యూనిటీ. ఇక్కడ ఆ శిశువు పుట్టిన తర్వాత వస్తుంది ఇమ్యూనిటీ. శిశువు పుట్టిన తర్వాత తల్లి పాలు తాగడం వల్ల వచ్చినటువంటి ఇమ్యూనిటీ. కాబట్టి దాన్ని ఏమంటారంటే న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఆ పిల్లవాడు ఏ రోగానికి లోను కాలేదు, కానీ మదర్లో ఉండే యాంటీబాడీస్ ఆ యొక్క తల్లి పాలు ద్వారా శిశువుకు వచ్చింది. దాన్నే ఏమంటారు? న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. మళ్ళీ దీంట్లో ఇంకొకటి ఉంది ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే వాడికి ఎవరికో రోగం వస్తుంది, వాడి బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది. ఆ యాంటీబాడీస్ తీసుకొచ్చి నీకు ఇస్తే వెంటనే నీ రోగము నయమైపోతుంది. అదే కదా కొద్ది రోజులుగా కరోనాలో ప్లాస్మా థెరపీ చెప్పారు. ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? వాడికి ఎవరికో కరోనా వచ్చింది, తగ్గిపోయింది, వాడి బ్లడ్లో ఉండే ప్లాస్మా తీసుకుంటారు. బ్లడ్లో ఏముంటుంది అన్న? ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఇవి కాకుండా ప్లాస్మా ఉంటుంది. ఈ ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటుంది. డాక్టర్ల ఒపీనియన్ ఏంటంటే
ఆ యొక్క ప్లాస్మాలో కరోనాకు సంబంధించినటువంటి యాంటీబాడీస్ ప్లాస్మా ఉంటుంది. దాన్ని అలా సేకరించి ఈ పేషెంట్కి ఎలా ఇచ్చేస్తే బతికేస్తారని అనుకున్నారు. కానీ మన కరోనా యాక్సెప్ట్ చేయలే. లేపేవాళ్ళు లేపేస్తాను ఉంది, ఉంచేవాళ్ళు ఉంచుతా ఉంది. సో దాన్ని ఏమంటారంటే, ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్గా గుర్రం నుంచి, అవునా, గుర్రం నుంచి చూడండి, యాంటీబాడీ జనరల్లీ ప్రొడ్యూస్ ఫ్రమ్ ది హార్స్ ఆర్ షీప్. ఏదైనా ఒక వైరస్ దాంట్లో ప్రవేశపెట్టడము, దాంట్లో ఏర్పడినటువంటి యాంటీబాడీస్ని కలెక్ట్ చేసి మన శరీరంలో ఇవ్వడము, దాన్నే ఇక్కడ చూడండి. ఇది అర్థమైందా నాన్న? నెక్స్ట్ మనకి బి సెల్స్ నాన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు ఇచ్చినటువంటి క్వశ్చన్ నాన్న, బి సెల్స్. ఇక్కడ చూడండి నాన్న, లింఫోసైట్స్లో వాటి యొక్క సైజు బట్టి, వాటి యొక్క పనితీరు బట్టి 2 రకాలు వచ్చాయి, బి సెల్స్ అని, టీ సెల్స్ అని. బి సెల్స్ ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటంటే ఇట్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్, స్పెసిఫిక్ యాంటీబాడీస్. ఒక యాంటీజన్ సంబంధించినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ కరోనాకు సంబంధించినటువంటి, కరోనా అంటే ఒక ప్రోటీన్, ఒక యాంటీజన్, దానికి స్పెసిఫిక్గా యాంటీబాడీస్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే అది బి సెల్సే. సో బి సెల్స్ ఆర్ capable of producing antibodies, and also these are freely flowing in the body fluid. మన శరీరంలో బి సెల్స్ అనేవి మన బ్లడ్లో ఫ్రీగా బాడీ అంతా కూడా మూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ బి సెల్స్ అనేవి యాంటీజెన్తో బైండ్ అవుతుంది. అంటే బి సెల్స్ అటాచ్ టు ది యాంటీజెన్ ఫస్ట్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని పూర్వాతరం గురించి చెప్పాలనుకుంటే, బి సెల్స్ అనేవి మన యొక్క స్టెమ్ సెల్స్, అంటే బోన్ మ్యారో ఉంది కదా, బోన్ మ్యారోలో నుంచి బి సెల్స్ అనేది పుడతాయి. ఎప్పుడు నువ్వు అడల్ట్గా ఉంటే, నువ్వు పెద్దోడైనాక. అదే నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పుడు లివర్లో నుంచి ఉత్పత్తుంది. అదే ఒక బర్డ్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, బర్సా ఆఫ్ ఫ్యాబ్రికస్. బర్సా ఆఫ్ ఫ్యాబ్రికస్ ఇన్ బర్డ్స్ ప్రొడ్యూస్ బి సెల్స్. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే, బి సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది స్టెమ్ సెల్స్ ఆఫ్ బోన్ మ్యారో ఇన్ అడల్ట్, whereas B cells are produced in liver in case of fetus. ఇది 2 ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అర్థమైంది. 2 ఈ యొక్క మెచ్యూర్ బి సెల్స్ ఏంగా మారిపోతుంది అంటాడు, ఇమ్యూనో కాంపిటేటివ్ సెల్స్గా మారుతుందంట. ఇమ్యూనో కాంపిటేటివ్ సెల్స్గా మారుతుంది. ఇది మళ్ళీ ఏంగా మారుతుందంటే లింఫాయిడ్ ఆర్గాన్స్ దగ్గరికి పోయిన తర్వాత. మన శరీరంలో 2 రకాలైనటువంటి లింఫాయిడ్ ఆర్గాన్స్ ఉన్నాయి, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే ఈ థైమస్, అవునా, ఈ థైమస్ అనేది ఒక ప్రైమరీ. నెక్స్ట్ లింఫ్ నోడ్ ఒక ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటారు. సెకండ్ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే స్ప్లీన్ కావచ్చు, అవునా, స్ప్లీన్. తర్వాత పేర్స్ ప్యాచ్. పేర్స్ ప్యాచ్ అంటే మన ఇంటెస్టైన్లో ఉండే పేర్స్ ప్యాచ్ కావచ్చు, అపెండెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సెకండరీ. ఎందుకు చెప్తున్నానంటే మరొకసారి, బి సెల్స్ అనేవి బోన్ మ్యారోలో ఉత్పత్తి అయిన బ్లడ్లో ఉన్నాయి. అవి కొద్దిగా మెచ్యూర్ అయిన తర్వాత దాని పేరు ఏమగా పెట్టారు, దాన్ని ఏం పెట్టారు, ఇమ్యూనో కాంపిటెంట్ సెల్గా పేరు పెట్టేశారు. ఇప్పుడు ఇమ్యూనో కాంపిటెంట్ సెల్ పేరు అలానే ఉంది కదా, ఇది ఎప్పుడైతే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ గుండా పోతుందో, క్రాస్ అయిందో, అది ఏమిగా మారుతుందంట, ఫంక్షనల్ సెల్స్గా మారుతుంది. అర్థమైంది నాన్న, ఫంక్షనల్ ఇమ్యూనో సెల్స్. గుర్తుపెట్టుకోండి నాన్న, ఏర్పడిందేమో బోన్ మ్యారోలో, పెరిగిందేమో బ్లడ్లో, అవునా, పేరేమో ఇమ్యూనో కాంపిటెంట్ సెల్ అని పేరు వచ్చింది. అయితే ఇది ఎక్కడికి పోయి దూరింది, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లోకి వెళ్ళి అక్కడికి పోయి వచ్చిన తర్వాత దాని పేరు మారిపోయింది. ఇప్పుడు దాన్ని ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్స్. ఇప్పుడు ఈ ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్స్లో 2 రకాలు ఉన్నాయి, ఒకటి మెమరీ సెల్, ఒకటి ప్లాస్మా సెల్. మెమరీ సెల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మెమరీ సెల్ ప్రత్యేకత ఏంటంటే లాంగ్ లివ్డ్. అంటే ఆ జీవిలో ఒక యాంటీజెన్ గురించి అవగాహన వచ్చిన
తర్వాత అంటే ఇప్పుడు కరోనా వైరస్ బ్లడ్లోకి ఎంటర్ అయింది. మెమరీ సెల్ ఏం చేస్తుందంటే దాని స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకుంటుంది, దాన్నే మెమరీ సెల్, లాంగ్ లివ్డ్ మెమరీ సెల్. ఇదేం చేస్తుందంటే ఇంకొక సెల్ ఉంది కదా ప్లాస్మా సెల్, దాన్నే ఎఫెక్టార్ సెల్ అంటారు, ఎఫెక్టార్ సెల్. ఈ ఎఫెక్టార్ సెల్కి ఏం చెప్తుందంటే ఆ కరోనా వైరస్కి యాంటీబాడీస్ని ఉత్పత్తి చెయ్యి అంటే మెమరీ సెల్ ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది, దాన్ని పదిలంగా పెట్టుకుంటుంది. ఎఫెక్టార్ సెల్కి ఏం చెప్తుందంటే ఈ డిజైన్లో నువ్వు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తే ఆ వైరస్ని చంపొచ్చు అని చెప్పేది ఏదంటే మెమరీ సెల్స్. అంటే ఇక్కడ చూడండి, బి సెల్స్ నుంచి ఎన్ని రకాల సెల్స్ వచ్చాయి? మెమరీ సెల్ వచ్చింది, ప్లాస్మా సెల్స్. ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. నన్ను ఇది అర్థమైంది నాన్న. బి సెల్స్ నుంచి మనకి 2 రకాలైన సెల్స్ వచ్చింది, ఒకటి మెమరీ సెల్, ప్లాస్మా సెల్. మెమరీ సెల్ ఏమంటారంటే లాంగ్ లీవ్డ్ అంటారు, అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. ఎంత స్టోర్ అవుతుందంటే బ్లడ్లో వైరస్ కనపడితే ఫస్ట్ గుర్తుపట్టేది ఏదిరా అంటే మన కళ్ళు లాగా. మన కళ్ళు ఎలాగైతే ఒక విషయాన్ని గుర్తుపడుతుందో అలా ఈ యొక్క మెమరీ సెల్ గుర్తుపడుతుంది. మళ్ళీ ఏం చెప్తుంది మన చేతికి? దట్ ఈస్ మెమరీ సెల్ గివ్ డైరెక్షన్ టు ది ఎఫెక్టర్, దట్ ఈస్ ప్లాస్మా సెల్కి నువ్వు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయి ఆ వైరస్ని చంపడానికి. ఒట్టి చెయ్యి ఏం చేస్తుంది? ఏమి చేయదు, అన్లెస్ దెర్ ఈస్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది బ్రెయిన్. లేకపోతే ఈ చెయ్యి ఏమి చేయలేము. సో అది బి సెల్స్. బి సెల్స్లో ఎగ్జామ్లో 4 మార్క్స్ వస్తే చాలా ఈజీగా రాసేయవచ్చు. బి సెల్స్ ఆర్ capable of producing antibodies. They are freely circulated in the body fluid. They are capable of binding with antigens. చదువుకోవడానికి దాని శక్తి ఉంది. అది పూర్వత్వం, దాని పుట్టి పూర్వత్వం. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది స్టెమ్ సెల్స్, దట్ ఈస్ ఇన్ బోన్ మ్యారో. ఇన్ కేస్ ఆఫ్ అడల్ట్ పిల్లలు అయితే లివర్, పక్షి ఇచ్చాడు దరిద్రుడు, బార్సా ఆఫ్ ఫ్యాబ్రికస్ పక్షిలో అయితే ఈ బి సెల్స్ ఉత్పత్తి అవుతుంది. ఇది దాని సమాచారం. ఇది మెచ్యూర్ అయితే దీని పేరు మార్చాడు, ఇమ్యూనో కాంపిటెంట్ సెల్గా పేరు పెట్టాడు. ఇమ్యూనో కాంపిటెంట్ సెల్ నుంచి అది లింఫాయిడ్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్, మీకు చెప్పాను కదా సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్, అది వేరు. దాని లోపలికి పోయి వచ్చే కాడికి అది రూపాంతరం. అదేమంటారంటే ఒక కాలేజీకి వెళ్ళిన తర్వాత అంతవరకు డ్రాయింగ్ వేసుకున్నటువంటి స్టూడెంట్ అవునా ఒక చిల్డ్రన్ ఏమైపోతాడు? కాలేజీకి పోగానే ప్యాంటు షర్టు టక్ వేసుకొని షూ వేసుకొని బయటకు వస్తాడే, అలా ఒక లింఫాయిడ్ ఆర్గన్స్ కల్లా ఇది వెళ్ళింది. బయటకు వచ్చే కాడికి ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్స్గా మారింది, ఫంక్షనల్ పని చేసేటటువంటిదిగా మారింది. దాన్నే 2 రకాలు. ఇజ్ ఇట్ రైట్? నాన్న నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలాసార్లు ఇచ్చాడు నాన్న. స్ట్రక్చర్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్స్. నాన్న స్ట్రక్చర్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్స్ అనగానే ఎగ్జామ్లో 2 మార్క్స్కి అది ఇంపార్టెంట్ నాన్న. 2 మార్క్స్. డయాగ్రామే ఇంపార్టెంట్ నాన్న. డయాగ్రామ్ వేయగానే మీకు 2 మార్కులు వస్తుంది. దాని గురించి ఏమి రాయకపోయినా పర్వాలేదు, డయాగ్రామ్కి 2 మార్క్స్. సో ఇది ఏంటంటే దిస్ ఈస్ ఒక ప్యాథోజన్ మన శరీరంలోకి వచ్చిన తర్వాత మీకు ఇంతకుముందు చెప్పాను, బి లింఫోసైట్స్ అవి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ యాంటీబాడీ యొక్క స్ట్రక్చరే, ఈ యాంటీబాడీ స్ట్రక్చర్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సైంటిస్ట్ పేరు రాడ్నీ పోర్టర్ అనే ఒక సైంటిస్టు మన యొక్క యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇజ్ ఇట్ రైట్? ఇక్కడ చూడండి అన్న, బి లింఫోసైట్స్ కి పైన ఇక్కడ చూడండి, బి లింఫోసైట్స్ ఇలా ఉందా, దీనిపైన యాంటీబాడీస్ ఎలా ఉంటాయి, దీనిపైన యాంటీబాడీ ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, బీటా సెల్స్ పైన అటాచ్ అయినటువంటి యాంటీబాడీస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ బి సెల్స్ని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే రాడ్నీ పోర్టర్. యాంటీబాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే వై షేప్ స్ట్రక్చర్ ఉంటుంది. దీంట్లో 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటుంది. 4 పాలీపెప్టైడ్ చైన్స్లో 2 చైన్స్ని హెవీ చైన్స్ అంటారు, 2 చైన్స్ని లైట్ చైన్స్ అంటారు. 2 చైన్స్ని హెవీ చైన్స్, 2 చైన్స్ లైట్ చైన్స్ అంటారు. హెవీ చైన్స్ అంటే కొంచెం పొడుగ్గా ఉండేది, ఇంకోటి లైట్ చైన్స్ అంటే చిన్నగా ఉండేది. దీంట్లో ఇంకొక పదం ఉంది, పారాటోప్ అంటే యాంటీజెన్ అతికించేటటువంటి భాగాన్ని, అంటే ద పార్ట్
బై విచ్ an యాంటీబాడీ అటాచెస్ టు ది యాంటీజెన్ దట్ పార్ట్ ని, అంటే ఒక యాంటీబాడీ రెండు అతికించే ఆ ప్లేస్ ని పారాటోప్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇది పారాటోప్. ఇక్కడ మనకి యాంటీజెన్, ఇక్కడ చూడండి యాంటీజెన్ బైండింగ్ సైట్ పారాటోప్. లాంగ్ చైన్, హెవీ చైన్ అంటారు దీన్ని, పొడుగ్గా ఉంది. పొట్టి చైన్, లైట్ చైన్, అవునా? దాన్ని HL2, అవునా? HL2 అంటే పొడుగ్గా ఉండే రెండు చైన్స్ ఉన్నాయి. లైట్ చైన్స్ L2 రెండు చిన్నవి. సో మనకి ఇవి రెండు అర్థమైంది కదా. ఇంకొక లైన్ అదేంటంటే పదం ఏంటంటే ఫ్రాగ్మెంట్ యాంటీజెన్ బైండింగ్. ఇందుకు చెప్పాను కదా, ఫ్రాగ్మెంట్ యాంటీజెన్ బైండింగ్ సైట్ ఒకటి. రెండోది కింద ఇక్కడ మీకు ఇందుకు చెప్పాను చూడండి, బి సెల్స్ పైన యాంటీబాడీ ఉంది, అంటే దాని యొక్క ఎండ్ ఎక్కడ అతికించబడింది, ఈ ప్లేస్ లో. ఫ్రాగ్మెంట్ ఇక్కడ చూడండి అతికించబడింది. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా, సింపుల్. ఒక యాంటీబాడీ బి సెల్స్ అటాచ్ అయి ఉంటుంది. యాంటీబాడీ స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది రొనాల్డో పోర్టర్, అవునా? రొనాల్డో పోర్టర్. వై షేప్, 4 పాలిపెప్టైడ్ చైన్స్ ఉంటుంది. రెండు చైన్స్ లాంగ్ గా ఉంటుంది, దట్ ఈస్ రెండు చైన్స్ లాంగ్ గా ఉంది, దాన్ని హెవీ చైన్స్ అంటారు. రెండు చైన్స్ పొట్టిగా ఉన్నాయి, దాన్ని లైట్ చైన్స్ అంటారు. ఏ పార్ట్ అయితే యాంటీజెన్ అతుక్కుంటుందో దాన్ని పారాటోప్ అంటారు. ఇంకోటి దాన్ని ఏమంటారు, యాంటీజెన్ బైండింగ్ సైట్. ఇదేంటిది ఫ్రాగ్మెంట్ సెల్ బైండింగ్ సైట్. ఫ్రాగ్మెంట్ సెల్ బైండింగ్ అంటే ఒక బి సెల్స్ కి అటాచ్ అయి ఉంటుంది. ఇది అక్కడ ఉన్నటువంటి యాంటీబాడీ స్ట్రక్చర్.